హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి టాకీస్. నేను మీ రోహిణి. నేను రీసెంట్గా మీరు వ్లాగ్స్లో చూస్తుంటారు, షార్ట్ వ్లాగ్స్ అవి. నేను రీసెంట్గా బేగం బజార్ వెళ్ళి చాలా హాల్ తీసుకొచ్చాను. సో వాటన్నిటిని కలిపి హాల్ చేద్దాం అనుకుంటున్నాను మీకోసం. సో అదంతా ఇవేనండి, కొంచెం వెయిట్ ఎక్కువనే ఉన్నాయి. ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను. ఇంకా ప్యాక్ నుంచి తీయని కూడా తీయలేదు. ఫస్ట్ అయితే ఆ రోజు వర్షం చాలా పడుతుంది, అందువల్ల మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా కొన్న గొడుగులు ఇవి రెండు మాట. దిస్ ఇస్ ఫర్ 180 ఈచ్. ఇవి రెండు అయితేను. ఇది వచ్చేసి మా బాబు కోసం చిన్నది, క్యూట్గా బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నాము. సో ఇది ఇలా హెడ్కి ఫిక్స్ చేసేసుకోవాలి, క్యూట్గా ఉంటుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ వచ్చేసి మా వాడు అమ్మ బొమ్మ 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 బయటికి వెళ్తే కథం ఏదో ఒకటి వాడికైతే కొనాల్సిందే కంపల్సరీ. సో ఇప్పుడైతే వాడికి కిక్ బాక్సింగ్ సెట్ తీసుకున్నాము. ఇదండి, దీంట్లో వాళ్ళు ఈ బ్యాగ్ ఇచ్చారు, ఇది మనం హ్యాంగ్ చేయాలి. అండ్ ప్లస్ వాడికి ఇది ఒకటి హెడ్కి ఇలా పెట్టుకోవడానికి ఇది ఒకటి ఇచ్చారు. దెన్ బాక్సింగ్ గ్లౌజెస్ రెండు ఇచ్చారు, ఆల్రెడీ ఒకటి ఆడేస్తున్నాడు అనుకుంటా. సో ఇది మొత్తం కలిపి సెట్ అండి, ఇలా ఒకటి తీసుకున్నాము. ఇదంతా కలిపి అరౌండ్ 550. 550 ఇది వచ్చేసి. దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది, బట్ ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు, దీన్ని చేయాలి. ఓకే, ఈ డెకోర్ ఐటమ్ తీసుకున్నాము. ఇది నాకు నచ్చింది, బట్ ఇంకా వాళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగున్నాయి. కానీ మన బడ్జెట్లో వచ్చింది ఇదేనండి. యాక్చువల్గా నాకైతే పెద్దగా దేనికి ఎక్కువ మనీ పెట్టడానికి ఇష్టం అనిపించదు. అంటే అది వర్తి అయితేనే పెడతాను అనుకుంటాను, కానీ ఇలా అనవసరంగా వేస్ట్ చేయడం నాకు ఇష్టం అనిపించదు. అందుకే ఇవైతే మన బడ్జెట్లో వచ్చినాయి. ఇది వచ్చేసి 800 రూపీస్ ఈచ్. నేను దీంట్లో 3 పీసెస్ తీసుకున్నాను. సో అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది ఒకటి, ఇది ఇంకా బయటకు కూడా తీయనే లేదు. దిస్ వన్, సెకండ్, అండ్ థర్డ్. బాగున్నాయి కదా క్యూట్గా, ఇవి వాల్ డెకర్కి. సో నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే ఇన్వెస్ట్ వైజ్లీ. వెదర్ ఇట్స్ యువర్ టైమ్ ఆర్ మనీ, ఏదైనా కానీ మీరు ఇన్వెస్ట్ చేసేది కొంచెం వైజ్గా ఇన్వెస్ట్ చేయండి. అనవసరంగా దేంట్లో పడి దాంట్లో ఇన్వెస్ట్ చేసి వేస్ట్ చేసుకోవద్దు. ఇదైతే నా సజెషన్ మాత్రమే, నేను అదే ఫాలో అవుతాను. సో నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా మెయిన్ హీరో ఆఫ్ ద వీడియో ఏంటంటే ఇదనమాట. ఇది కొనడానికి అని చెప్పేసి మేము బేగం బజార్ వెళ్ళాము. వాడికి హాట్ బాక్స్ కొనాలని చెప్పేసి. ఇది వచ్చేసి మిల్టన్ కంపెనీ. దీన్ని వాడికి బ్లూ కలర్ కావాలి, బ్లూ ఈజ్ హిజ్ ఫేవరెట్ కలర్ అనమాట. సో బ్లూ కలర్ కావాలి అంటే ఇది తీసుకున్నాము. దీంట్లో వచ్చేసి దిస్ ఇస్ ఫర్ 380. బాగుంది, క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది ఇది. అండ్ దెన్ ఇలా ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కదా, సో మనకి చాలా పూజలు, ఇట్స్ డివోషనల్ మాసం కాబట్టి ఇవన్నీ అవసరం అవుతాయి అని చెప్పేసి కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి అరౌండ్ 80 or 100 రూపీస్. అలాగే ఈ శ్రావణ మాసంలో నేను పూజ కోసము ఈ ముగ్గు బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను, గ్రీన్ దాని మీద. అండ్ వాటికి వచ్చేసి సైడ్స్ ఇట్లా హ్యాంగింగ్స్ తీసుకున్నాను. 2 pairs మాట, 2 pieces 2 pairs ఇట్లా ఈ వరలక్ష్మి వ్రతానికి పెడదామని చెప్పేసి. అండ్ ఇదంతా కలిపి నాకు 1000 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి, వీటిని అయితే డ్రీమ్ క్యాచెస్ అంటారు. ఇందులో నేను 2 కలర్స్ తీసుకున్నాను అండ్ 2 సైజెస్ కూడాను. ఇది వచ్చేసి ఒకటి 300 పడింది. ఇది కొంచెం చిన్నది దాంట్లోని. అది వచ్చేసి మనకి లైక్ 250 అయ్యింది. ఇది 2 కలర్స్ నేను తీసుకున్నాను, బాగున్నాయి కదా. ఈ వాల్ హ్యాంగింగ్స్ కింద పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మన బేగం బజార్కి వెళ్ళి గర్ల్స్ ఏం కొనకపోతే ఎలాగండి, అందుకని నేను ఇవి వచ్చేసి చిన్న పోట్లీ బ్యాగ్స్ క్యూట్గా ఉన్నాయి కదా, సో 2 తీసుకున్నాను. 2 కలర్స్ మాట. ఇది ఒకటి వచ్చేసి 150 పడింది నాకైతే. బార్గెనింగ్ చేయగా 150కి ఇచ్చాడు. అండ్ సెకండ్ కలర్ ఇది వచ్చి. సో ఇది ఒక లైట్ తీసుకున్నాము. ఇది ఎంత పడిందో మా వారైతే తీసుకున్నాను, నాకైతే ఐడియా లేదు. నేను కనుక్కొని ఇక్కడ మీకు MRP చూపిస్తాను వీడియోలో. ఓకే,
ఫైనల్గా ఇదన్నీ పెట్టుకోవడానికి ఒక బాక్స్ అయితే తీసుకున్నామండి. ఈ బాస్కెట్ కూడా నేను అక్కడి నుంచి తీసుకొచ్చింది. దిస్ ఇస్ ఫర్ 500 రూపీస్. ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది, స్పేస్ బాగుంది. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా మనం స్నాక్స్ అలా ఫ్రూట్స్ తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది అనిపించింది. సో దిస్ ఇస్ ద హాల్, బేగం బజార్ కా హాల్. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇవన్నీ కూడా నేను ఎందుకు తీసుకున్నాను, ఎలా సెట్ చేస్తాను, ఏం చేయబోతున్నాను ఈ డెకోర్తో ఇవన్నిటితో కూడా నేను ఒక షార్ట్ వీడియో తీసి మీకు పెడదాం అనుకుంటున్నాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.